హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్ టెక్ విత్ నాగేంద్ర. సో ఈరోజు టాపిక్ ఏంటంటే ఏఐ వీడియోస్ మన మొబైల్లో ఎలా క్రియేట్ చేయాలి, ఒకవేళ క్రియేట్ చేసిన వీడియోస్ మన ఛానల్లో అప్లోడ్ చేస్తే మానిటైజేషన్ అవుతుందా లేదా అనేది మనం ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకోబోతున్నాం. సో ముందుగా నా ఛానల్కి వచ్చినటువంటి వ్యూవర్స్ నా ఛానల్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి బెల్ బటన్ నొక్కండి. ఇలా నొక్కడం వల్ల నేను పెట్టేటువంటి ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో అందుతుంది. సో మొదటగా ఏఐ వీడియోస్ ఈ మధ్యలో బాగా ట్రెండింగ్లో ఉన్న వీడియోస్ ఏఐ వీడియోస్. సో ఈ ఏఐ వీడియోస్ క్రియేట్ చేసి చాలామంది ఎన్నో లక్షల్లో మిలియన్స్లో వ్యూస్ వస్తున్నాయి. అలాగే వాళ్ళ ఛానల్ త్వరగా కూడా మానిటైజేషన్ అయిపోతుంది. సో ఎలా చేయాలో చూద్దాం రండి. సో వీడియో స్టార్ట్ చేసే ముందు నేను ఆల్రెడీ కొన్ని ఏఐ వీడియోస్ క్రియేట్ చేశాను, ఒకసారి అవి చూడండి. ముందుగా ఏఐ ఇమేజెస్ని మనం క్రియేట్ చేసుకోవాలి. సో ఆ ఇమేజెస్ క్రియేట్ చేసుకోవడానికి గూగుల్లోకి వెళ్ళాలి. గూగుల్లోకి వెళ్ళి అడోబ్ ఫైర్ఫ్లై అని టైప్ చేయాలి. అడోబ్ ఫైర్ఫ్లై అని టైప్ చేయాలి. సో ఫస్ట్ వస్తుంది కదండి అడోబ్ ఫైర్ఫ్లై ఫ్రీ జనరేటివ్ ఏఐ ఫర్ క్రియేటివ్స్, దాన్ని సెలెక్ట్ చేసుకోవాలి. సో ఈ వెబ్సైట్లో మనం ఆల్రెడీ సైన్అప్ చేసుకోవాలి. సైన్అప్ చేసుకుంటేనే మనం ఇక్కడ ఏఐ ఇమేజెస్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. కాబట్టి నేను ఆల్రెడీ సైన్అప్ చేసుకున్నాను. ఇక్కడ వచ్చింది చూడండి, ఇమేజెస్ అని వస్తుంది, దాన్ని సెలెక్ట్ చేసుకోవాలి. సో అక్కడ డిస్క్రిప్షన్ అని అంటారండి. డిస్క్రిప్షన్ అంటే మనం ఎలాంటిది ఇమేజ్ కావాలనేది అక్కడ రాయాలి. సో నేను రాస్తాను చూడండి. క్యూట్ లిటిల్ 3D యానిమేటెడ్ ఏఐ ఫోటో వేరింగ్ బ్లూ డ్రెస్, బ్లూ కలర్ షర్ట్. జనరేట్ పై క్లిక్ చేయాలి. సో ఇమేజెస్ అనేవి లోడ్ అవుతూ ఉన్నాయి. సో ఇక్కడ చాలా మంచి ఏఐ ఇమేజెస్ మనకు చాలా క్రియేట్ అవుతాయి. ఒకసారి చూడండి, చిన్నపిల్లల ఇమేజెస్ వచ్చాయి. సో సారీ అండి, ఇది క్యాట్ అనేది టైప్ చేయలేదు, మర్చిపోయాను. సో మళ్ళీ టైప్ చేస్తాను చూడండి. అది క్యాట్ అనేది కూడా మర్చిపోయాను, సారీ అండి. సో క్యూట్ లిటిల్ 3D యానిమేటెడ్ క్యాట్ ఇమేజెస్. సో ఇలా ప్రాంప్ట్ ఇచ్చిన తర్వాత జనరేట్ పైన క్లిక్ చేయాలి. సో ఇప్పుడు ఎంతో అందమైన ఇమేజెస్ క్రియేట్ అవుతాయి చూడండి. సో చూడండి ఎంత అందమైన ఇమేజెస్ డౌన్లోడ్ అయ్యాయి, క్రియేట్ అయ్యాయి. సో వీటిని మనం ఎలా డౌన్లోడ్ చేసుకోవాలంటే, మనం ఏదైనా ఒక ఇమేజ్ని సెలెక్ట్ చేసుకుంటే దానిపైన డౌన్లోడ్ సింబల్ ఉంటుంది. ఆ డౌన్లోడ్ సింబల్ పైన క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా అది మనకు డౌన్లోడ్ అవుతుంది, గ్యాలరీలో సేవ్ అయిపోతుంది. సో డౌన్లోడ్ అవుతుంది చూడండి. సో ఇప్పుడు ఆ ఇమేజ్ గ్యాలరీలో సేవ్ అయి ఉంటుంది, ఒకసారి చూడండి. సో ఈ ఇమేజ్ నుంచి మనం వీడియో ఎలా క్రియేట్ చేయాలో ఇప్పుడు చూద్దాము. మళ్ళీ గూగుల్లోకి వెళ్ళాలి. గూగుల్లోకి వెళ్ళి వీడియో స్టూడియో వీడియో స్టూడియో అని టైప్ చేయాలి. టైప్ చేసి ఫస్ట్ వచ్చింది కదండి వీడియో అని, దాన్ని సెలెక్ట్ చేసుకోవాలి. సో ఈ వెబ్సైట్లో కూడా మనం ఆల్రెడీ సైన్అప్ చేసుకోవాలి. నేను ఆల్రెడీ సైన్అప్ చేస్తున్నాను కాబట్టి చూపిస్తాను. కొత్తగా వచ్చిన వాళ్ళైతే సైన్అప్ చేసుకోవాలి.
సో పైన ఉంది కదండి ట్రై వీడియో, ఇమేజ్ టు వీడియో అని ఉంటుంది చూడండి, దాన్ని సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకొని ఇక్కడ పైన ప్లస్ సింబల్ చూడండి, ఇమేజ్ సింబల్ కనిపిస్తుంది, అక్కడ ఇమేజ్ని మనం అప్లోడ్ చేయాలి. అంటే మనకి ఎటువంటి ఇమేజ్ అనేది అప్లోడ్ చేసుకోవాలి. సో ఇప్పుడు డౌన్లోడ్ చేసుకున్న ఇమేజ్ని అక్కడ అప్లోడ్ చేస్తున్నాను. దాని కింద ప్రాంప్ట్ ఇవ్వాలి. అంటే ఏంటి అంటే ఆ ఇమేజ్ని ఎటువంటి వీడియో కావాలనేది మనం అక్కడ ప్రాంప్ట్ ఇవ్వాలి. సో అక్కడ మనం ప్రాంప్ట్ ఇస్తున్నాను చూడండి, క్యూట్ లిటిల్ క్యాట్ డాన్సింగ్ వీడియో అని టైప్ చేస్తున్నాను. సో ఇచ్చిన తర్వాత కింద సెట్టింగ్స్ ఉన్నాయండి. అంటే మనకు 4 సెకండ్స్ వీడియో కావాలా, 8 సెకండ్స్ వీడియో కావాలా అనేది మనకు అక్కడ ఉంటుంది. నేను 4 సెకండ్స్ సెలెక్ట్ చేసుకుంటున్నాను. సెలెక్ట్ చేసిన తర్వాత కింద క్రియేట్ 4 ఉంటుంది, దాన్ని సెలెక్ట్ చేసుకోవాలి. సో అలా సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఏమో క్రియేట్ 4. సో మనకు వీడియో అనేది క్రియేట్ అవుతూ ఉంటుంది. ఒక 1 మినిట్ అలా టైం పడుతుంది, అంతేనండి. క్రియేటింగ్. సో వీడియో అనేది క్రియేట్ అయిపోయింది. దాన్ని డౌన్లోడ్ చేసుకోవాలి. సో కింద డౌన్లోడ్ సింబల్ ఉంటుంది, దానిపైన సెలెక్ట్ చేసుకోవాలి. సో ఇలా డౌన్లోడ్ చేసుకునే వీడియోకి మన మ్యూజిక్ అనేది ఎలా యాడ్ చేయాలి అనేది చూద్దాం రండి. సో ముందుగా యూట్యూబ్లోకి వెళ్ళి మన షార్ట్ అయితే ఎలా అప్లోడ్ చేస్తామో అలా సెలెక్ట్ చేసుకోవాలి. వీడియోలోకి వెళ్ళి ఆ వీడియోని సెలెక్ట్ చేసుకోవాలి. సో ఇలా వీడియో వచ్చింది కదా, తర్వాత నెక్స్ట్ క్లిక్ చేయాలి. సో పైన యాడ్ సౌండ్ ఉంది కదా, దానిపైన క్లిక్ చేయాలి. యాడ్ సౌండ్ పైన క్లిక్ చేసి మనకి ఏ మ్యూజిక్ అంటే దానికి తగ్గట్టు ఏ మ్యూజిక్ అయితే ఉంటుందో దాన్ని సెలెక్ట్ చేసుకోవాలి. సో క్యాట్ మ్యూజిక్ కాబట్టి క్యాట్ వాయిస్లో ఏదైనా ఉంటే అది పెడతాను. మనకు మ్యూజిక్ ఓకే అనుకుంటే కింద నెక్స్ట్ ఉంది కదండి, నెక్స్ట్ పైన క్లిక్ చేసి మనం షార్ట్ని అప్లోడ్ చేసుకోవచ్చు. లేదు ఒకవేళ మనకి మ్యూజిక్ నచ్చలేదు, సో ఈ మ్యూజిక్ మనకు నచ్చలేదు, మనం గూగుల్ నుంచి మ్యూజిక్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. గూగుల్లోకి వెళ్ళి పిక్సాబే అని టైప్ చేయాలి. ఈ పిక్సాబే యాప్లో మనకు రకరకాల మ్యూజిక్స్ అనేవి మనకు ఉంటాయి, దాన్ని డౌన్లోడ్ చేసుకొని మన వీడియోకి వాడుకోవచ్చు. సో ఈ దీంట్లో కూడా మనం ఆల్రెడీ సైన్అప్ చేసుకోవాలి. అక్కడ మ్యూజిక్ అని ఉంటుందండి, దాన్ని సెలెక్ట్ చేసుకోవాలి. మ్యూజిక్ అని ఉంటుంది. సో అక్కడ సెర్చ్లో మనకి ఎటువంటి మ్యూజిక్ కావాలో టైప్ చేయాలి. గిటార్ మ్యూజిక్ అనే టైప్ చేశాను. మనకి ఏదైనా నచ్చితే మ్యూజిక్ ఇక్కడ ప్లే చేసుకోవచ్చు. దాని పక్కన డౌన్లోడ్ అని ఉంటుంది, ఆ డౌన్లోడ్ సెలెక్ట్ చేస్తే ఆటోమేటిక్గా ఆ మ్యూజిక్ అనేది డౌన్లోడ్ అయిపోతుంది. సో డౌన్లోడ్ అవుతుంది చూడండి. ఇలా మనం పిక్సాబే యాప్లోంచి మ్యూజిక్ అనేది డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇలా డౌన్లోడ్ చేసుకున్న తర్వాత మనం ఏ యాప్లో అయితే ఎడిటింగ్ చేసుకుంటామో ఆ యాప్ తీసుకోండి. నేనైతే ఇన్షార్ట్ చేసుకుంటాను కాబట్టి ఇన్షార్ట్ తీసుకుంటున్నాను. న్యూ పైన క్లిక్ చేసి ఒక వీడియో పెట్టాలి. వీడియో పైన క్లిక్ చేసి న్యూ పైన క్లిక్ చేయాలి. న్యూ పైన క్లిక్ చేసి మనం ఏ వీడియో అనేది సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత మనం డౌన్లోడ్ చేసుకున్న మ్యూజిక్ అనేది దాంట్లో యాడ్ చేసుకోవాలి. సో చూడండి, ఇక్కడ మ్యూజిక్ అని ఉంది కదా,
మ్యూజిక్ మీద సెలెక్ట్ చేసి మనం డౌన్లోడ్ చేసుకున్న మ్యూజిక్ని యాడ్ చేసుకోవాలి. సో ఇలా యాడ్ చేసుకున్న తర్వాత పైన ఎక్స్పోర్ట్ అని ఉంటుంది, దాన్ని క్లిక్ చేసామంటే సేవ్ అయిపోతుంది. సో ఇలా చేసుకోవచ్చు, లేదా యూట్యూబ్లోనే అప్లోడ్ చేసుకోవచ్చు. బెస్ట్ వే ఏంటంటే మనం యూట్యూబ్లోనే అప్లోడ్ చేసుకుంటాం కదా, అలా చేసుకుంటేనే బెటరు. సో ఇదండి, ఇలా క్రియేట్ చేసుకోవచ్చు. సో ఇలా ఏఐ వీడియోస్ క్రియేట్ చేసి చాలామంది లక్షల్లో సంపాదిస్తున్నారు. అలాగే వ్యూస్ కూడా చాలా ఎక్కువ వస్తున్నాయి. సో నేను కూడా అలాగే క్రియేట్ చేసి నా ఛానల్లో అప్లోడ్ చేస్తున్నాను. నాకు ఎటువంటి ప్రాబ్లం అనేది రావడం లేదు. సో మీరు కూడా చేయండి, మంచి ఇన్కమ్ అనేది వస్తుంది. థ్యాంక్ యూ అండి. సో ఇలాగా మనం ఏఐ వీడియోస్ క్రియేట్ చేసి మన యూట్యూబ్ ఛానల్లో మన మొబైల్ ద్వారానే అప్లోడ్ చేసుకోవచ్చండి. సో మనం యూట్యూబ్లో ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేసేటప్పుడు మనకు యూట్యూబ్ ఒక ఆప్షన్ ఇచ్చిందండి. ఏంటంటే ఆల్టర్డ్ కంటెంట్ అని ఉంటుంది. ఈ ఆల్టర్డ్ కంటెంట్లో ఇలాంటి ఏఐ వీడియోస్ క్రియేట్ చేసినప్పుడు ఏంటంటే ఎస్ఎన్ సెలెక్ట్ చేసుకోవాలండి. ఇలా ఎస్ఎన్ సెలెక్ట్ చేసుకోవడం వల్ల ఏమవుతుందంటే మనకి ఎటువంటి ప్రాబ్లం అనేది ఉండదు. సో నా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే కొత్తగా వచ్చిన వాళ్ళు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.